Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన సంక్షేమ పథకాల నగదు జమను ప్రభుత్వం కంటిన్యూ చేస్తోంది. ఎన్నికల కోడ్ కారణంతో మధ్యలో నిలిచిన వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం పథకాల లబ్ధిదారులకు ఈ నెల 13న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పథకాల ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో మహిళకు 18,750 రూపాయల చొప్పున ఈ నెల 18న వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా 1,513 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆయా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిందని అధికారులు వెల్లడించారు. ఈ 24న మరో 200 కోట్ల రూపాయలు, 27న ఇంకో 400 కోట్ల రూపాయలు ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు చెప్పారు. మిగిలిన వారికి కూడా పంపిణీ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు 4 విడతల్లో 75,000 రూపాయలు మొత్తం అందించేలా వైఎస్ఆర్ చేయూత పథకం అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 4వ విడతగా పంపిణీ చేస్తున్న 5,060 కోట్ల రూపాయలతో కలిపి ప్రభుత్వం గత 5 ఏళ్లలో 26,98,931 మందికి ఈ ఒక్క పథకం ద్వారానే 19,189 కోట్లు అందించినట్లు తెలిపారు. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత రోజు మే 14న 21.56 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి 1,843 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అగ్రవర్ణాల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన పేద మహిళలకు ఈ విడతలోనూ 15,000 రూపాయల చొప్పున లబ్ధిదారులు అందరికీ చెల్లించాల్సిన మొత్తం 629 కోట్ల రూపాయల చొప్పున ప్రకారమే పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 20న వారి ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.